గవర్నమెంట్గా మాకు నోటీస్ వచ్చింది. కొంతమంది పిలిచి వేసిండ్రు. ఇక్కడ ధర్నాలు చేయడం వీటి వల్ల మాకు అసౌకర్యం కలుగుతూ ఉంది. ఆ వాకర్స్, ఇందిరా పార్క్ వాకర్సు, ఆ ఏరియా రెసిడెంట్స్, అనేక అసోసియేషన్లు పిలిచి వేసినాయి. ఇక్కడ తీసేయండి, వేరే చోట ఏర్పాటు చేయండి. నన్ను పోలీసులు జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి మరి మేమంటే, వాస్తవం కూడా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. ఇంకా ముందు పోతుంటే మీరు టైం టు టైం రివ్యూ చేసుకొని మారుస్తూ వచ్చిండ్రు. సెక్రటరియట్ ముందున్న దాన్ని ఇందిరా పార్క్ తెచ్చిండ్రు. ఇప్పుడు ఇందిరా పార్క్ నుంచి ఇంకో పార్క్ పోతుంది, ఏముంది? కాబట్టి వేరే మంచి 4-5 ప్లేసులు చూసి అక్కడ వాళ్ళకి వెసులుబాటు కల్పించండి, అన్ని రకాల ఆస్కారం కల్పించమని చెప్పినాం. దానికి చెప్పిన నేను లిమిటెడ్ రేంజ్లో జరిగేటువంటి బహిరంగ సభ కూడా పెట్టుకోవడానికి స్థలాలు చూపించమని చెప్పిన. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 6 డేస్ గులాబీ కూలీ దినాలుగా నేను ప్రకటిస్తా ఉన్నా. గులాబీ కూలీ ఇందులో 2 రోజులు, ఈ 6 డేస్లో ఎవరికి వెసులుబాటులో ఉన్న 2 రోజులు వాళ్ళు కూలీ పని చేయాలి. తప్పకుండా మనం ఆదర్శంగా నిలవాలి. మంచి పార్టీ, చాలా డిసిప్లైన్ పార్టీ. కాబట్టి దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ, ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లోనే ముమ్మరంగా వరి కోతల పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, వ్యవసాయ పనులు ఉన్నాయి, పట్టణాలలో ఉన్నాయి. ఎవరికి దొరికిన కూలీ, నేను కూడా 2 రోజులు కూలీ చేస్తా గ్యారంటీగా ఎక్కడో కాడ. సో ఆ విధంగా అందరం కూడా పార్టిసిపేట్ కావాల్సిందే. ఇండియాలో ఈరోజు మొత్తం మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. ఎస్, ఐ కెన్ సే ఇట్ బై అథారిటీ. లెట్ ఎనీబడి క్వశ్చన్ మీ, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. ఇన్ టోటో చెప్పని వాటిని కూడా అనేకమైన వాటిని అమలు చేసినాం మేము. 100% మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ ఇలా కంట్రీలో.